ఓం నమో భగవతే వాసుదేవాయ. వసుదేవసుతం దేవం కంసచాణూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం. రామ భజన సేయవే మనసా, రామ భజన సేయవే. రాత్రి పగలు ఏ మారకెప్పుడు, రాత్రి పగలు ఏ మారకెప్పుడు రామ భజన సేయవే మనసా, రామ భజన సేయవే. తులసి మాలలు తుంబురులోని, తులసి మాలలు తుంబురులోని మెడన వేయరాదా మనసా, మెడన వేయరాదా మనసా, రామ భజన సేయవే. ఆత్మబంధువులారా, భగవద్భక్తులారా, మా నాయనమ్మ గారు రాసినటువంటి ఈ పాటలో అన్నిటికీ ముఖ్యమైనది ఏమిటి? మనస్సు. మన మనస్సును ఆ స్వామికి సమర్పించాలి ఒక పుష్పంలాగా. రామ భజన సేయవే మనసా, రాత్రి పగలు ఏమారకెప్పుడు అంటే నువ్వే పని చేస్తున్నా, నిద్రలో ఉన్నా, మేలుకొని ఉన్నా, ఏ కర్మ చేస్తూ ఉన్నా, ఏమారకెప్పుడు అంటే ఆ రామ భజన మాత్రము మర్చిపోవద్దు. అంటే మననం చేసుకుంటూ ఉండు, ఆ స్వామిని స్మరిస్తూ ఉండు. తులసి మాలలు తుంబురులోని మెడన వేయరాదా మనసా. అంటే తులసి మాలలు అంటే ప్రశాంతమైనటువంటి చిత్తం, అన్నిటినీ విడిచిపెట్టినటువంటి ప్రశాంతమైన మనస్సుతో ఆ స్వామిని స్మరిస్తే చాలు. అదే బ్రహ్మార్పణం. బ్రహ్మహవిః బ్రహ్మగ్నౌ బ్రహ్మణాహుతం బ్రహ్మైవ తేన గంతవ్యం బ్రహ్మకర్మ సమాధినా. ఇక్కడ శ్రద్ధాత్రయ విభాగ యోగంలో కృష్ణ పరమాత్మ చివరిగా అదే చెప్పబోతూ ఉన్నాడు. అన్నిటికీ ముఖ్యము శ్రద్ధ అని చెప్పబోతూ అదే నిజమైనటువంటి భక్తి, ప్రపత్తి అని తెలుసుకోవాలని చెప్తూ ఉన్నాడు. ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. శ్రీమద్భగవద్గీత శ్రద్ధాత్రయ విభాగ యోగః. శ్రీ భగవాన్ వాచ యజ్ఞే తపసి దానే చ స్థితి సదితి చోచ్యతే కర్మ చైవ తదర్థీయం సదిత్యేవాభిధీయతే. యజ్ఞము, దానము, తపస్సు ఇవన్నీ అంటే ఏ పని చేసినా మనస్ఫూర్తిగా ఒక యజ్ఞంలాగా మనసా వాచ కర్మణ. అదేవిధంగా దానము, దానం కూడా మనస్ఫూర్తిగా. తపస్సు అంటే మనం ఏ కర్మ చేసినా ఒక తపస్సులాగా చెయ్యాలి. ఈ మూడు కూడా
బ్రహ్మార్పణం అనుకునే చేస్తేనే కర్మ ఫలిస్తుంది. స్వామి నీకు సమర్పిస్తూ ఉన్నాను, సర్వ కర్మలను నేను నీకు సమర్పిస్తూ ఉన్నాను అని చెప్తూ ఉన్నాడు. యజ్ఞే తపసి దానే చ స్థితి సద్దితి చోచ్యతే. సదితి అంటే దీన్ని ప్రత్యక్ష బ్రహ్మంగా భావించు. ఈ మూడు, యజ్ఞము, దానము, తపస్సు, ఈ మూడు కూడా ఈ వర్ణముల సమూహం అంతా కూడా పరబ్రహ్మ స్వరూపము మాత్రమే. అది ఒకటే ఒకటి. ఏ కర్మ చేసినా బ్రహ్మార్పణం అని మాత్రమే చెయ్యాలి. అంటే అహం బ్రహ్మస్మి, అహంకారమును వదిలి స్వామి అన్ని కర్మలను నేను నీకు మనసా వాచా కర్మణ సమర్పిస్తూ ఉన్నాను అని చేసినప్పుడే ఆ కర్మలు ఫలిస్తాయి అని చెప్తూ ఉన్నాడు. యథావిధిగా జరపబడినవే అగుగాక, న్యూనతను పొంది అపూర్ణమైనవేగాక. ఎలాగా? స్పర్శమణిపై మచ్చు చూచినప్పుడు మంచి బంగారము, కల్తీ బంగారము అని భేదమెన్నడును ఉండని రీతిని. అంటే ఆ స్పర్శమణి శుద్ధ బంగారంగా మారుస్తుంది. మనం ఏ కర్మ చేసినా స్వామి నేను నిమిత్త మాత్రుణ్ణి, అన్నీ నీవే నా చేత చేయిస్తున్నావు, ఈ ఫలితాన్ని మాత్రము నేను నీకు వదిలిపెడుతూ ఉన్నాను స్వామి, నేను ఏది చెయ్యలేదు, ఇవన్నీ నీకు సమర్పిస్తూ ఉన్నాను అని బ్రహ్మార్పణం అని చెయ్యాలి. చేసినప్పుడు బ్రహ్మార్పణము నచ్చిన కర్మలలో న్యూనత్వ పూర్ణత్వ భేదములేవియూరుండవు. న్యూనత్వం, ఆత్మన్యూనత్వం అంటే ఇది నేను సరిగ్గా చేయలేనేమో, ఇది సరిగ్గా చేశానా లేదా, అది ఫలిస్తుందా లేదా అని ఆ భావము ఉండదు. అంతేకాకుండా పూర్ణత్వం అంటే ఇది నేనే చేశాను, నేను చేశాను కాబట్టే ఈ కర్మ బాగా జరిగింది. ఇలాంటివన్నీ ఎప్పుడు ఉంటాయి అంటే స్వకర్మలుగా భావించి చేసినప్పుడు, నేను చేస్తున్నాను అహంకారాన్ని విడిచిపెట్టి బ్రహ్మార్పణమని కర్మలను మనము నిర్వర్తించినప్పుడు. ఇక పార్థ భిన్న భిన్న వర్ణముల ప్రయోగ విధానము కూడా నీకు చెప్పాను, ఎలా చేయాలో కర్మలను అని చెప్తూ ఉన్నాడు. ఏం చెయ్యాలి? ఈ శ్రద్ధ అనేది క్రమక్రమంగా వృద్ధి పొందాలి ఏ కర్మ చేసినా. అందుకే శ్రద్ధాత్రయ విభాగ యోగము అనే స్వామి చెప్తూ ఉన్నాడు. కాబట్టి జన్మ బంధనముల నామ రూపమును లేకుండా చేస్తుంది ఈ విధమైనటువంటి బ్రహ్మార్పణముతో చేసినటువంటి కర్మ. సత్ కర్మ చైవ తదర్థీయం సదిత్యేవాభిధీయతే. ఈ బ్రహ్మార్పణమని కర్మలను చేసినప్పుడు ఇక ఈ సత్ శబ్ద వ్యవస్థ ప్రయోగము గల కర్మ సాంగ వేదానుష్ఠానముతో సమానమే అగును. అంటే సా అంగ వేదాలలో చెప్పిన రీతిగా వేదములతో కూడి అనుష్ఠానం చేసినట్లుగా చెప్పబడుతుంది. అంత ప్రయోజనాన్ని ఇస్తుంది అర్జున అని చెప్తూ ఉన్నాడు. అశ్రద్ధయా హుతం దత్తం తపస్తప్తం కృతం చ యత్ అసదిత్యుచ్యతే పార్థ న చ తత్ప్రేత్య నో ఇహ. అశ్రద్ధయా హృతం దత్తం అంటే అశ్రద్ధ ఇవన్నీ వదిలిపెట్టి శ్రద్ధను వదిలిపెట్టి, అశ్రద్ధ అంటే ఈ కర్మలు ఏదో విధంగా జరిగిపోవాలి, ఏదో విధంగా నేనే చేస్తున్నాను, అవి ఫలించినా ఫలించకపోయినా వాటి మీద శ్రద్ధ అనవసరం అని అశ్రద్ధతో హుతం దత్తం తపస్తప్తం కృతం చ యత్ అంటే కోట్ల కొలది అశ్వమేధ యాగాలు ఈ విధంగా చేసినప్పటికీ మనం చూసినట్లయితే ఇప్పుడు అనేక విధాలైనటువంటి యజ్ఞాలు యాగాలు చాలా మంది చేస్తూ ఉన్నారు. ఎంతో ధనాన్ని వెచ్చించి కోట్ల కొలది ఆడంబరంగా చేస్తూ ఉన్నారు. కానీ ఏం చెప్తున్నారు అందరితో? మేము ఈ విధంగా నిర్వర్తించాము,
మేము కోట్ల కొలది డబ్బులు ఖర్చు పెట్టాం, ఎంతో మందికి దాన ధర్మాలు చేశాం అని చెప్పుకున్నందువలన ఎన్ని అశ్వమేధ యాగాలు చేసినా, కోట్ల కొలది డబ్బు ఖర్చు పెట్టినా, రత్నములతో నింపి ఈ పృథివీనంతా దానము చేసిన అహంకారంతో కొంచెం కూడా ఫలితము రాదు అర్జున అని చెప్తున్నాడు ఆ స్వామి. అశ్రద్ధయాహుతం దత్తం తపస్తప్తం కృతం చయే అంటే ఒక్క బొటన వేలు మీద నిలబడి, ఒంటికాలు మీద నిలబడి తపస్సు చేసిన అహంకారంతో కూడిన తపస్సు అయినట్లయితే అది ఎప్పటికీ ఫలించదు. ఇక సముద్రములా అనిపించినంత పెద్ద చెరువులు, నూతులు అన్ని తవ్వినా, ఎన్నో పెద్ద పెద్ద భవంతులు నిర్మించినా, ఎన్నో సత్రాలలో ఎన్నో యజ్ఞాలు చేసి దానాలు, అందరికీ రకరకాలైనటువంటి దానాలను సమర్పించిన అహంకారంతో కూడి, ఇక్కడ అశ్రద్ధతో కూడి చేసినటువంటి కర్మల వలన ఏ విధమైనటువంటి ఫలితము ఉండదు అర్జున అని ఆ స్వామి చెప్తూ ఉన్నాడు. ఎలా ఉంటాయి అవన్నీ అంటే రాతి పైన వర్షించినటువంటి వర్షముతో సమానము. చూడండి, మంచి మట్టిలో, సారవంతమైనటువంటి భూమిలో ఎప్పుడైతే వర్షం కురుస్తుందో మంచి పంట పండుతుంది. అందరూ కూడా కడుపు నిండా తృప్తిగా భుజిస్తారు కదా, అందరికీ ఉపయోగపడుతుంది. అలా కాకుండా ఒక రాతి మీద ఎంత వర్షం కురిసినప్పటికీ వృధాయే కదా, అదంతా ఆరిపోతుంది, అది ఎవరికి కూడా ఉపయోగపడదు. అంటే మనం ఏ కర్మ చేసినా అది సర్వే జనా సుఖినో భవంతు, సమస్త సన్మంగళాని భవంతు, అందరూ బాగుండాలి, అందరిలో నేనుండాలి అని ఒక మంచి అభిప్రాయంతో కర్మ చేసినట్లయితే, ఒక సేవగా, మానవ సేవే మాధవ సేవగా భావించి కర్మ చేసినట్లయితే ఆ కర్మ ఫలితం ఇక ఎవరు చెప్పలేరు, ఆ భగవంతుడే చెప్పలేడట. అఖండమైనటువంటి ఫలితాన్ని ఇస్తుంది. మన అందరం కూడా చూస్తూ ఉన్నాం. ఒక హరిశ్చంద్రుణ్ణి తీసుకున్నా, అనేక మందిని, బలిచక్రవర్తిని తీసుకున్నా, అంబరీషుణ్ణి తీసుకున్నా, అందరూ కూడా భక్తితో భగవంతుణ్ణి గెలిచారు. కానీ ఆడంబరంతో ఎవరు కూడా గెలవలేదు. ఎందుకు? సాక్షాత్తు ఆయన ప్రియమైనటువంటి భార్య ఎవరు? సత్యభామ. ఆమె అహంకారం వల్ల ఆయన అహంకారాన్ని అణిచివేశాడు, భార్య అహంకారాన్ని కూడా ప్రేమగా చూసుకున్నాడు. కానీ అహంకారం ఎప్పుడైనా మనము గెలుచుకున్నటువంటి కీర్తిని అన్నిటినీ కూడా తగ్గించేస్తుంది, అపఖ్యాతిని తెచ్చిపెడుతుంది. అదే ఇక్కడ ఇంకోటి చెప్తున్నాడు. ఇక్కడ గానుగలో రాళ్లు వేసినట్లయితే నూనె వస్తుందా? రాదు కదా. గానుగలో రాళ్లు వేసినట్లయితే నూనె ఎప్పటికీ రాదు. అంటే ఇక్కడ పిండి రాదు, అదే విధంగా నూనె కూడా రాదు. గింజలను వేసి తిప్పినప్పుడు మాత్రమే వేరుశనగ గింజలు కానీ, అలాగే నువ్వులు కానీ, ఏదైనా కానీ ఆ గింజలు వేసి తిప్పినప్పుడే నూనె వస్తుంది, అంతేకాని రాళ్లు వేసి తిప్పడం వల్ల రాదు. ఇదే విధంలో అసదిత్యుచ్యతే పార్థ నచ తత్ప్రేచ్య నో ఇహ, ఈ కర్మ సమారంభం వల్ల ఏ విధమైన లాభము కలగదు, పైగా దరిద్రం వచ్చి పడుతుంది అని చెప్తూ ఉన్నాడు. లేనిపోని అంటే ఒక తన వద్ద కేవలము బిచ్చమెత్తుకొనుటకై ఒక బొచ్చెను ఉంచుకొని తన దేశముననే తిరుగుగాక, పరదేశమున తిరుగుగాక, అట్టి వానికి ఏ మాత్రము విలువ ఉండదు. అంటే ఈ విధమైన కర్మలను ఆచరించటం వలన పారలౌకిక లాభము లేకపోగా ఐహిక లాభము కూడా ఉండదు. పారలౌకిక అంటే ఈ లోకానికి సంబంధించినటువంటి లాభం, అది ఉండదు. ఇహ పర సౌఖ్యాలు రెండు కూడా లోపిస్తాయి. ఇహలోకంలో కూడా ఫలితం ఉండదు, అలాగే పరలోకంలో కూడా, అంటే మరణించిన తరువాత కూడా దాని ఫలితము
ఉండదు. కాబట్టి బ్రహ్మ యొక్క నామము పట్ల శ్రద్ధ లేకున్నచో, అందుకే అంటారు ఏ పూజ చేసినా ఏ వ్రతం చేసినా మన మనస్సు ఒక పుష్పంగా సమర్పించి ఆ స్వామి పాదాల చరణాల వద్ద సమర్పించాలి. అన్యథా శరణం నాస్తి త్వమేవ శరణం మమ, స్వామి నీ పాదాలే నాకు గతి, చరణములే నమ్మితి అని త్యాగరాజు రాసుకున్నట్లుగా ఆ శ్రద్ధ ఆ చరణాల పైన ఆ స్వామి యొక్క నామము పైన ఉండాలి. అప్పుడే ఆ చేసిన కర్మలు కూడా ఈ లోకంలో పరలోకంలో కూడా మంచిగా అందరికీ కూడా మంచి ప్రయోజనాన్ని ఇస్తాయి. పాపరూపియగు ఏనుగును సంహరించడంలో సింహము మరియు త్రితాపములను అంధకారమును దూరమునర్చడి ఆ లక్ష్మీనారాయణుని యొక్క నామము. ఇవి రెండే మనకు దారి చూపించేటువంటి మార్గాలు. కాబట్టి భావములోన బాహ్యమునందును గోవింద గోవిందయని కొలువగో మనసా భావములోన బాహ్యమునందును అని అన్నమాచార్యుడు రాసినట్లుగా మన భావంలో కూడా యద్భావం తద్భవతి అంటారు కదా, భావములోను బాహ్యమునందున ఆ గోవిందుని నామమును స్మరించినట్లయితే, గోవింద అంటే ఈ ప్రపంచంలోనే కాకుండా 14 లోకాల్లో ఆ నామం యొక్క సంకీర్తన యొక్క ఒక్క ప్రయోజనము అది ఎవరు కూడా చెప్పలేరు, అఖండమైనది. కాబట్టి ఇక్కడ కౌరవరాజా ఈ గుణాన్ని చూసి అతని మీద ప్రేమపూర్ణమైన ఆదర భావమే మనందరికీ కలుగుతుంది. కాబట్టి కృష్ణుడు ఆ కృష్ణ పరమాత్మ పరిపూర్ణమైనటువంటి స్వరూపము, గురువు మనందరికీ కూడా అని ఆ సంజయుడు ధృతరాష్ట్రుడితో చెప్తూ ఉన్నాడు. మనమందరం కూడా ఈ శ్రద్ధాత్రయ విభాగ యోగంలో శ్రద్ధతో కూడి మనస వాచ కర్మణ అన్ని కర్మలను చేస్తూ అన్నిటినీ ఆయనకు వదిలిపెట్టి, స్వామి నేను నిమిత్త మాత్రునిగా కర్మలను ఆచరించినట్లయితే మనం అందరము కూడా ఆ స్వామి యొక్క అఖండమైనటువంటి మార్గాన్ని అనుసరించి ఆయనలో అందరూ కూడా చేరిపోతారు. అదే మనము అనుసరించవలసినటువంటి విధానము. ఓం తత్సత్ ఇతి శ్రీమద్భగవద్గీత సూపనిషత్సు బ్రహ్మ విద్యాయాం యోగశాస్త్రే శ్రీకృష్ణార్జున సంవాదే శ్రద్ధాత్రయ విభాగయోగో నామ సప్తదశోऽధ్యాయః. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు.